ముందుగా ఈరోజు మన వీడియోలో దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద జరిగిన దాడి, ఇంకా అసలు ఈ యుద్ధం ఆగాలి అంటే ఏం జరగాలి అని, ఇంకా డే 7 ఆఫ్ వార్లో ఏం జరిగింది, ఇంకా యుఎస్, ఇజ్రాయెల్, ఇంకా ఇరాన్ వాటి ఆర్మీస్ వాడే 4 స్ట్రాటజీస్ గురించి చూద్దాం. ముందుగా దుబాయ్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం. మార్చి 1న మొదలైన చిన్న చిన్న ఘర్షణలు ఈరోజు మార్చి 7th నాటికి భీకరంగా మారాయి. ఇరాన్ తన ఆయుధాగారంలోని అత్యంత శక్తివంతమైన ఖైబర్ మదాన్ బాలిస్టిక్ మిసైల్స్ మరియు షాహెద్ 136 డ్రోన్లను దుబాయ్ వైపు ప్రయోగించింది. ఈ దాడులు ప్రధానంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాజిస్టిక్స్ మరియు రన్వేలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3 సమీపంలో మిసైల్స్ సకనాలు పడడం వల్ల భవనానికి కొంతమేర నష్టం వాటిల్లింది. ఇంకా దాడి జరిగిన వెంటనే విమానాశ్రయంలోని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. అనేక అంతర్జాతీయ విమానాలను మస్కట్ లేదా షార్జాకు మళ్లించారు. యుఏఈ రక్షణ వ్యవస్థలు ప్యాట్రాయిట్ అండ్ తహాద్ చాలా మిసైల్స్ గాలిలోని కూల్చివేసినప్పటికీ వాటి సకలాలు పడడం వల్ల కొంతమంది విమానాశ్రయ సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే యుద్ధం ఇంకా ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరుగుతున్నప్పుడు దుబాయ్ మీద దాడి చేయడానికి ఇరాన్ దగ్గర 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. దుబాయ్ మరియు సమీపంలోని ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ నుండి అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తుంది. దుబాయ్ అనేది ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటిది. అక్కడ దాడి చేయడం ద్వారా ప్రపంచం ఆయిల్ మార్కెట్ను మరియు స్టాక్ మార్కెట్ను భయపెట్టడం ఇరాన్ వ్యూహం. ఇంకా మనం చివరి వీడియోలో చెప్పినట్లు యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్కు సహకరించే దేశాలు ఎవరైనా సరే తమ మిసైల్ పరిధిలోనే ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఈ దాడి కారణంగా ఇప్పుడు అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ లోని మిసైల్ లాంచ్ ప్యాడ్లను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఆపరేషన్ గల్ఫ్ షీల్డ్ ను మరింత స్పీడ్ చేసింది. యుద్ధం అంటే మనం టీవీల్లో చూసే వార్తలు మాత్రమే కాదు, అది ఒక భయంకరమైన నెంబర్ గేమ్. ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలు కూడా ఒకానొక టైంలో భయపడతాయి. అది డబ్బు అయిపోతుందనో లేదా సైన్యం తగ్గిపోతుందనో కాదు, వారి ఆయుధాగారంలో మిసైల్స్ ఖాళీ అయిపోతున్నాయి అని. అసలు యుద్ధం డబ్బుతో కాకుండా మిసైల్స్ తో ఎందుకు ముగుస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. చాలా మందికి ఒక అపోహ ఉంది, అమెరికా దగ్గర ట్రిలియన్ల కొద్ది డబ్బు ఉంది కదా, ఇది ఎన్ని మిసైల్స్ కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు అని. కానీ వాస్తవంగా వేరేగా ఉంటుంది. ఒక సాధారణ కారును తయారు చేయడానికే కొన్ని గంటలు పడితే ఒక అడ్వాన్స్డ్ మిసైల్, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రాయిట్ లేదా టోమహాక్ తయారు చేయడానికి నెలల సమయం పడుతుంది. ప్రతి మిసైల్లో వేల కొద్ది సెమీ కండక్టర్ చిప్స్, ప్రిసిషన్ సెన్సార్స్ ఉంటాయి. వీటి సప్లై చైన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. కానీ యుద్ధం జరిగేటప్పుడు ఈ సప్లై చైన్ దెబ్బతింటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కొత్త మిసైల్ను రాత్రికి రాత్రే తయారు చేయలేరు కదా. ఒకవైపు లక్షల రూపాయల డ్రోన్ ఉంటే దాన్ని కూల్చడానికి కోట్ల రూపాయల మిసైల్స్ వాడాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు దేశాలను ఆర్థికంగా కుంగదీస్తుంది. అమెరికా ప్రపంచానికే ఆయుధాలు సరఫరా చేసే దేశం. కానీ మిడిల్ ఈస్ట్ యుద్ధాల వల్ల అమెరికా తన సొంత స్టాక్ను వేగంగా కోల్పోతుంది. రక్షణ నిపుణుల లెక్కల ప్రకారం ఒకవేళ పెద్ద ఎత్తున యుద్ధం వస్తే, అంటే వరల్డ్ వార్ 3 ఏమైనా మొదలు అయితే అమెరికా దగ్గర ఉన్న అత్యుత్తమ మిసైల్స్ కేవలం వారం రోజులు లేదా 10 రోజుల్లోనే ఖాళీ అయిపోయే అవకాశం ఉందని రక్షణ నిపుణులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ ప్రపంచంలోనే నెంబర్ 1. కానీ ఇందులో ఒక చిన్న చిక్కు ఉంది. శత్రువు వేసే రాకెట్ ఖరీదు కేవలం 50,000 రూపాయలు ఉండొచ్చు. కానీ దాన్ని అడ్డుకునే ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్ ఖరీదు 40 నుండి 50 లక్షల రూపాయలు ఉంటుంది. శత్రువులు వేల సంఖ్యలో రాకెట్లు వేస్తే ఇజ్రాయెల్ దగ్గర ఇన్ని మిసైల్స్ మిగిలి ఉంటాయి అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. అసలు ఇరాన్ వ్యూహమే వేరు. వారు ఖరీదైన మిసైల్స్ కంటే తక్కువ ఖర్చుతో కూడిన వేల సంఖ్యలో డ్రోన్లు మరియు మిసైల్స్ ను తయారు చేస్తున్నారు. దీనివల్ల ఎదుటి దేశం ఎన్నిటిని అని అడ్డుకోగలదు. దీన్నే సాచ్యురేషన్ అటాక్ అంటారు. అంటే ఆయుధాల సంఖ్యలో శత్రువును ఓడించడం. ఒకవేళ ఈ మిసైల్ యుద్ధం గల్ఫ్ ప్రాంతానికి పాకితే ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుప్పకూలుతుంది. ఎందుకంటే దుబాయ్ వంటి నగరాలు ప్రపంచ వాణిజ్యానికి మరియు ఆయిల్ సరఫరాకు కీలక కేంద్రాలు. అక్కడ మంటలు పుడితే అది కేవలం ఒక నగరం కాలిపోవడం కాదు, ప్రపంచం ఆర్థిక వ్యవస్థనే బూడిదవ్వడం. ఆధునిక యుద్ధాల్లో ఎవరు ఎక్కువ మందిని చంపారు అనేది ముఖ్యం కాదు, ఎవరు ఎక్కువ కాలం ఆయుధాలను సరఫరా చేయగలిగారు అనేదే ముఖ్యం. యుద్ధం మొదలైనప్పుడు అందరూ వీరుల్లాగానే పోరాడతారు. కానీ వారాలు గడిచే కొద్దీ ఫ్యాక్టరీలు ఆయుధాలను అందించలేక చేతులెత్తేస్తాయి. ఏ దేశం దగ్గర అయితే చివరి మిసైల్ మిగిలి ఉంటుందో ఆ దేశమే విజేతగా నిలుస్తుంది.
ఇంకా ఏదైనా పెద్ద దాడికి ముందు అమెరికా మరియు ఇజ్రాయెల్ చేసే మొదటి పని జామింగ్. ఇరాన్ యొక్క రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు మరియు శాటిలైట్ సిగ్నల్స్ ను పని చేయకుండా చేస్తారు. దీన్నే ఎలక్ట్రానిక్ సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అంటారు. ఇరాన్ మిసైల్స్ ఎక్కడికి వెళ్లాలో తెలియక గాలిలోనే అయోమయానికి గురవుతాయి. శత్రువు విమానం వస్తున్నా రాడార్ లో కనిపించదు. సెకండ్ది వచ్చేసి ఇరాన్ దగ్గర ఉన్న అమెరికాతో పోలిస్తే అత్యాధునిక యుద్ధ విమానాలు తక్కువ. అందుకే వారు ఎసిమెట్రిక్ వార్ఫేర్ పాటిస్తారు. అంటే ఒకేసారి వందల సంఖ్యలో చౌకైన కామ్కేజీ డ్రోన్లను వదులుతారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న భారీ ఖరీదైన మిసైల్స్ అన్ని ఈ చిన్న డ్రోన్లను కూల్చడానికే ఖర్చు అయిపోతాయి. ఒకసారి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మిసైల్స్ స్టాక్ తగ్గగానే ఇరాన్ తన దగ్గర ఉన్న అసలైన పెద్ద బాలిస్టిక్ మిసైల్స్లను ప్రయోగిస్తుంది. థర్డ్ది వచ్చేసి డీప్ బంకర్ స్ట్రాటజీ. ఇరాన్ తన అణు కేంద్రాలను మరియు మిసైల్ లాంచ్ ప్యాడ్లను భూగర్భంలో, ముఖ్యంగా జాగ్రోస్ పర్వతాల కింద 100 అడుగుల లోతులో నిర్మించింది. మామూలు బాంబులు వీటిని ఏమీ చేయలేవు. అమెరికా ఇక్కడ మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ లేదా బంకర్ బస్టర్స్ ఉపయోగిస్తుంది. ఇవి పర్వతాలను చీల్చుకుంటూ లోపలికి వెళ్ళి పేలిపోతాయి. దీనికి ఇరాన్ ప్రతిచర్య కింద మిసైల్ సిటీస్ పేరుతో భూగర్భంలోనే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మిసైల్స్ తరలిస్తూ దాడుల నుండి తప్పించుకుంటారు. ఫోర్త్ది వచ్చేసి ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. భూమి మీద జరిగే యుద్ధం కంటే సముద్రం మీద జరిగే వ్యూహం ప్రపంచ దేశాలను చాలా భయపెడుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ప్రపంచంలో 20% ఆఫ్ ఆయిల్ సరఫరా అయ్యేది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి కదా. అయితే దీని వెనుక ఉన్న ఇరాన్ వ్యూహం ఏంటి అంటే, ఆయిల్ సరఫరా ఆగిపోతే అమెరికాలోని గ్యాస్ ధరల నుండి దేశంలోని నిత్యావసరాల ధరల వరకు అన్ని ఆకాశాన్ని తాగుతాయి. ఇది అమెరికా మీద రాజకీయ ఒత్తిడిని పెంచుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా యుద్ధం 7వ రోజుకు వచ్చేసరికి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మొదటి 6 రోజులు కేవలం గాలిలో దాడులు, సైబర్ అటాక్స్ మరియు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికే సరిపోతాయి. కానీ 7వ రోజు యుద్ధం వచ్చేసరికి యుద్ధం తన భీకర రూపాన్ని చూపిస్తుంది. 7వ రోజు నాటికి యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఇరాన్ యొక్క ప్రధాన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లైక్ S-300 వంటివి దాదాపు 80% ధ్వంసం చేసి ఉంటాయి. ఇరాన్ లోతైన ప్రాంతాల్లో ఉన్న అణు కేంద్రాలు లైక్ నటాన్స్, ఫార్డో మరియు మిసైల్ తయారీ కేంద్రాలపై B-12 రేడార్ మరియు F-35 విమానాలతో భారీ దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ తన గగనతలాన్ని కాపాడుకునే శక్తిని కోల్పోవడమే మొదలవుతుంది. 7వ రోజు ఇజ్రాయెల్కు అసలైన సవాలు ఎదురవుతుంది. ఇరాన్ నేరుగా కాకుండా తన మద్దతుదారులైన లెబనాన్లోని హిజ్బుల్లా ద్వారా వేల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్ మీదకు పంపిస్తుంది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న మిసైల్ స్కోర్ బోర్డు కీలకం అవుతుంది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్లు తగ్గుముఖం పట్టడం మొదలవుతాయి. ఇరాన్ తన దగ్గర మిగిలి ఉన్న లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ను ఖైబార్ సెడ్జీ ఉపయోగించి మిడిల్ ఈస్ట్ లోని అమెరికా బేసుల మీద మరియు ఇజ్రాయెల్ నగరాల మీదకు పంపిస్తుంది. ఇది యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తుంది. అమెరికా ఇరాన్ లోని ప్రధాన నగరాలపై సైబర్ వార్ మొదలుపెట్టింది. పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్స్ కట్ అయ్యాయి. యుద్ధం ఏ దేశానికైనా నష్టమే. అది అమెరికా అయినా, ఇరాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా. డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పోయిన ప్రాణాలు, ధ్వంసమైన నగరాలను తిరిగి తీసుకురాలేం కదా. ఈ మిసైల్ స్కోర్ బోర్డు మనకు ఇచ్చే హెచ్చరిక ఒక్కటే: ఆయుధాలు పెంచుకోవడం కాదు, శాంతిని కాపాడుకోవడం ముఖ్యం. మీరు ఏమనుకుంటున్నారు? టెక్నాలజీ పెరిగిన కొద్దీ యుద్ధాలు ఆగుతాయా లేక ఇంకా భయంకరంగా మారుతాయా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.